లైంగిక వేధింపుల ఆరోపణల కేసు ఎదుర్కొంటోన్న బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు చుట్టూ ఊచు బిగుస్తోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పార్టీ అధినాయకత్వం రేగాను ఏం చేయాలన్న అంశంపై తర్జన భర్జన పడుతోంది. పినపాక బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించే అవకాశం ఉందన్న ప్రచారము జరుగుతోంది. రేగా విషయంలో కొత్తగూడెం జిల్లా నేతలకు పార్టీ అధినాయకత్వం ఇచ్చిన సంకేతాలేంటి? ఇన్ఛార్జిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న సమాచారంతో పదవి కోసం రేసులో ఉన్న నేతలెవరు? లైంగిక వేధింపుల ఆరోపణల కేసు ఎదుర్కొంటున్న రేగా కాంతారావు వ్యవహారంపై ఇన్సైడ్ స్టోరీ. కొందరు బీఆర్ఎస్ నేతల ప్రవర్తన పార్టీకి చేటు తెస్తోంది. లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకుని పార్టీ పరువు తీయడంతో పాటు వ్యక్తిగత ప్రతిష్టను మంటకలుపుకుంటున్నారు. పదవులకు ఎసరు తెచ్చుకుంటున్నారు. నడత సరిగా లేకపోతే రాజకీయ భవితకు సమస్యలు వస్తాయనే విషయాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈ కోవలోకే వస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రేగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన ఈ నేత రాజకీయాల్లో రగడ రాజేస్తున్నారు. గతంలో అటవీ భూముల ఆక్రమణను అడ్డుకున్న అధికారులను బెదిరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రేగా కాంతారావు ఇటీవల ఓ మహిళను లైంగికంగా వేధించారనే అభియోగాలపై కేసు నమోదవడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని 2022 నుంచి లైంగికంగా వేధించారని, రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేశారని ఓ మహిళ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో చిక్కుల్లో పడ్డారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో తనను బ్లాక్మెయిల్ చేశారని సదరు మహిళ చేసిన కంప్లైంట్ ఈ నేత రాజకీయ జీవితంలో మాయని మచ్చలా మారిందనే విశ్లేషణలున్నాయి. మాజీ శాసనసభ్యుడిపై వచ్చిన ఆరోపణలు పార్టీ ప్రతిష్టకు ఇబ్బందిగా మారాయి. మరోవైపు తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఈ మాజీ ఎమ్మెల్యే తోసిపుచ్చారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు వ్యక్తిగత, రాజకీయ కక్షతో కొందరు చేసిన కుట్రలో భాగంగానే కేసు అన్నది రేగా మాట. కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్తో పాటు ముందస్తు బెయిల్ కోసం వ్యాజ్యం వేశారు. కానీ రెండింటినీ తిరస్కరించింది. ఈ కేసు తర్వాత పరారీలో ఉన్నారు రేగా కాంతారావు. కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న రేగాపై వచ్చిన ఆరోపణలతో పార్టీ ప్రతిష్ట మంట కలిసిందనే విమర్శలున్నాయి. సొంత పార్టీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం పినపాక ఇన్ఛార్జ్ పదవిపై వేటు వేస్తుందా అనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. లైంగిక ఆరోపణల కేసు ఎదుర్కొంటున్న రేగా కాంతారావు ఏ మొహం పెట్టుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నది హస్తం పార్టీ నేతల ప్రశ్న. వేటు వేయకపోతే కేసు వ్యవహారం కాంగ్రెస్ కు ప్రచారాస్త్రంగా మారుతుంది. ప్రభావం పార్టీపై పడే అవకాశం ఉందన్నది బీఆర్ఎస్ పెద్దల ఆందోళన. ఈ వ్యవహారంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని, కాంగ్రెస్ కు మైలేజ్ ఇవ్వొద్దని కారు పార్టీ అధినాయకత్వం జిల్లా నేతలకు సంకేతాలిచ్చిందని సమాచారం. రేగాను పక్కన పెట్టకపోతే లైంగిక వేధింపుల ఆరోపణల కేసు వ్యవహారం పార్టీకి మచ్చగా మారుతుందని గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది. కాంతారావును పార్టీ పక్కన పెడితే పినపాక కారు పార్టీ ఇన్ఛార్జ్ ఎవరనే చర్చ సాగుతోంది. పలువురు డాక్టర్లు, వ్యాపారులు సమన్వయకర్త పోస్ట్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారనే మాట వినిపిస్తోంది. రాజకీయాల్లో మిడిసి పడితే ఇలానే ఉంటుందంటూ పినపాక కాంగ్రెస్ నేతలు అయ్యో రేగా అని ఎద్దేవా చేస్తున్నారు. ఇక రేగా కాంతారావు గత చరిత్రను పరిశీలించాలి. 2009, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత పినపాక బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. కేసీఆర్ 2వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో బీఆర్ఎస్ లో చేరి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా పనిచేశారు. అధికారం అండతో అప్పట్లో చెలరేగిపోయారన్నది హస్తం పార్టీ నేతల మాట. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత మణుగూరు కాంగ్రెస్ కార్యాలయానికి గులాబీ రంగు వేసి వివాదాలకు ఆజ్యం పోశారు. ఇలానే ఇసుక మాఫియాకు అండదండలు అందించారని అంటారు. అధికార యంత్రాంగం రేగా చెప్పినట్టు జీ హుజూర్ అనేది అటవీ భూములను ఆక్రమించి జామాయిల్ సాగు చేపట్టారన్న ఆరోపణలపై రచ్చ జరిగింది. అప్పట్లో కబ్జాను అడ్డుకున్న అటవీ అధికారులను తరిమికొట్టాలన్న రేగా వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ రగడకు కారణమయ్యాయి. నాడు రేగా ప్రత్యర్థి పినపాక ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ నేత అటవీ భూములను ఆక్రమణకు వ్యతిరేకంగా పలుమార్లు ఉద్యమించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ నేతల బేరసారాల వ్యవహారంలో రేగా కాంతారావు కీలకంగా ఉన్నారు. అవినీతి ముద్ర, అహంకార ధోరణి ఉందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆరోపించేది. ఇటీవల లైంగిక వేధింపుల కేసులో రేగా అజ్ఞాతంలోకి వెళ్లగా విర్రవీగిన రేగాకు కాలమే బుద్ధి చెప్పిందన్నది కాంగ్రెస్ నేతల మాట. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలపై నియోజకవర్గంలో ఆందోళనలు నిర్వహించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇసుక మాఫియా సాగిస్తున్నారనే ఆరోపణలు రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. పాయం అవినీతిపై నియోజకవర్గ బంద్కు పిలుపిచ్చి ఎంతో హడావిడి చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
కొత్తగూడెం బీఆర్ఎస్ కు కాంతారావే పెద్ద దిక్కు అనేలా అనుచరులు ప్రచారం చేసేవారు. కానీ మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణల తరువాత బీఆర్ఎస్ అధినాయకత్వం రేగా విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఈ మొత్తం వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.